శ్రీ గురుభ్యో నమః. పరిధి పరిమితి. మనిషిగా పుట్టిన ప్రతి జీవితంలో అతని జీవన విధానం, ప్రవర్తన, అతని వ్యవహార శైలి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏ పని చేయాలన్నా ప్రతి మనిషికి కొంత పరిధి పరిమితులు ఉంటాయి. ఎంత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నా కూడా వాటిని నియమిత పరిధిలో, ఆ పరిమితికి లోబడే వాటిని అనుభవించాలి. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం, కానీ ఆ నడక ఒక పద్ధతిగా ఉండాలి. అంతేకాని నాకు నచ్చినట్లు నడుస్తానంటే కుదరదు. ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా నడిస్తే ఆ దారిలో వెళ్ళే వాహనాలకు, మనుష్యులకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అలా ఇబ్బంది కలగకూడదు అంటే మనం మన నడక విధానం మార్చుకోవాలి. నా ఇష్టం అంటే కుదరదు. అలాగే ప్రతి పనికి, ప్రతి విషయానికి మనం కొన్ని పరిమితులు, కట్టుబాట్లకు లోబడే జీవితం గడపాలి. మనం చేసే పని వల్ల ఇతరులకు హాని కలగకూడదు. అందుకే మనం ఎంత స్వేచ్ఛా స్వాతంత్ర్యం అనుభవించినా అది కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి. నా చెయ్యి నా ఇష్టం, నేను ఊపుకుంటాను అంటే ఊపుకో, కానీ ఎంతవరకు? ఎదుటివానికి తగలనంతసేపు. అలా ప్రతి విషయం, బళ్ళు నడిపినా, కార్లు నడిపినా ఇతరులకు అపకారం జరగకుండా చూసుకోవటం మన బాధ్యత. అందరూ వారి వారి హక్కుల గురించి మాట్లాడతారు, కానీ వారి బాధ్యతల గురించి నోరు విప్పరు. ఎవరైనా సరే వారికి నచ్చినట్లు బ్రతకవచ్చు, కాదనే అధికారం ఎవరికీ లేదు. కానీ వారికి లభించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని దుర్వినియోగం చేయకూడదు. మనకు నచ్చినట్లు బ్రతకవచ్చు, మనకు నచ్చినది తినవచ్చు, మనకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. అలానే మనకు నచ్చిన చదువు మనకు నచ్చిన కాలేజీలో చదువుకోవచ్చు, నచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు, లగ్జరీగా బ్రతకవచ్చు, పొదుపుగా బ్రతకవచ్చు. అది వారి వారి అభిరుచికి అనుగుణంగా చేసుకోవచ్చు. కానీ స్వేచ్ఛ ఇచ్చారు కదా అని ఆ స్వేచ్ఛను విచ్చలవిడితనంగా మార్చకూడదు. మన సమాజం కొన్ని పరిధులు, పరిమితులు ఏర్పాటు చేసింది. వాటికి లోబడి మన జీవన విధానం ఉండాలి. ఆ హద్దులు అతిక్రమిస్తే అరాచకం ప్రబలుతుంది, అశాంతి చెలరేగుతుంది, మనిషి పశుప్రాయుడవుతాడు, విచక్షణ కోల్పోతాడు. సత్యం, ధర్మం, న్యాయం ఇవేమీ సమాజంలో కనపడవు. వాటి ఉనికిని కోల్పోతాయి. సమాజంలో మంచికి చోటుండదు. దేశం సుభిక్షంగా ఉండాలంటే భూమి, ఆ భూమి మీద జీవజాలం ఉంటే సరిపోదు. ముందు ప్రకృతి అనుకూలించాలి, సహకరించాలి. నేల సారవంతమైనదై ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి. అన్నీ వాటి వాటి విధులను సక్రమంగా, సానుకూలంగా నిర్వహించాలి. వాటిని మనం సద్వినియోగపరుచుకోవాలి. ఇన్ని విధాల సక్రమ మార్గం అనుసరిస్తే అప్పుడు దేశం సుభిక్షం అవుతుంది. అంతేకాని వేటికి నచ్చినట్లు అవి ఉంటే కాలం మాత్రం ఎందుకు అనుకూలిస్తుంది? 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలి, అందరూ కలిస్తేనే సమాజం. ఆ సమాజం అందరూ మెచ్చేదిగా ఉండాలి అంటే మనందరం మన విధులను, పరిమితులు దాటకుండా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తూ సంతోషకరంగా జీవితం గడపాలి. అప్పుడే మనం బాగుంటాం, మన సమాజము బాగుంటుంది. మన పెద్దలు కొన్ని ఇలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పారు. వాటిని తెలుసుకుందాం. మాటకు మన్నింపు, కూరకు తాలింపు, బట్టకు జాడింపు, పిలక నిగిడింపు, తాళానికి ముక్తాయింపు, కథకు ముగింపు ఉండాలి. అప్పుడే అవి ఎంతో బాగుంటాయని మన పెద్దలు అంటారు. మంచి సమాజం కోసం మనమంతా మంచిగా, మన పరిధిలో మనం ఉండాలి. మనిషి మనిషిగా మానవత్వంతో సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ వారి పరిధిలో వారు పాటుపడాలి. ఆదర్శ సమాజం కోసం ఆదర్శవంతమైన ప్రజలు ఉండాలి. మనం సక్రమ మార్గంలో నడిస్తే మన సమాజం బాగుంటుంది. మన గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని. మన దేశ ప్రగతి అయినా, వినాశం అయినా
ఆ మనుషుల వల్లే జరుగుతుంది. అందుకని మనమంతా ఏకమై అన్యాయాన్ని ఎదిరిద్దాం, అరాచకాన్ని రూపుమాపుదాం, మన సమాజాన్ని ప్రగతి పథంలో నడిపిద్దాం. ఇది మనందరి బాధ్యత, ప్రజలందరి ఆకాంక్ష. శుభం.